ఢిల్లీలో ఉన్నటువంటి ఇరాన్ రాయభారి మహమ్మద్ ఫతాలి భారతదేశానికైతే కృతజ్ఞతలు తెలిపారు, ధన్యవాదాలు తెలిపారు. ఎందుకు అంటే మన భారతదేశం ఐక్యరాజ్య సమితిలో ఎటువంటి తటస్థ వైఖరి లేదా ఎటువంటి వ్యతిరేకంగా కాకుండా ఇరాన్కి సపోర్ట్గా నిలిచింది. ఎలా నిలిచిందంటే అక్కడ క్రూరమైనటువంటి చర్యల్ని ఆపేయాలి అని ఒక బిల్లును ప్రవేశపెట్టారు ఐక్యరాజ్య సమితిలో. దానికి 47 మంది ఆమోదం తెలిపారు ఈ బిల్లును ప్రవేశపెట్టాలి అని. అందులో 25 మంది ఆ బిల్లుకి అనుకూలంగా ఓటు వేశారు, 14 మంది గైహాజరయ్యారు. కానీ భారత్ మాత్రం వ్యతిరేకంగా ఓటు వేసింది. ఈ బిల్లు పాస్ అవ్వకూడదు అన్న విధంగా వ్యతిరేకంగా ఓటు వేసింది. భారత్తో పాటు చైనా, పాకిస్తాన్, వియత్నాం, రష్యా, మరికొన్ని దేశాలు అయితే 5-6 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. అందులో భారత్ కూడా ఉంది. ఎందుకంటే అమెరికా తీసుకొస్తున్నటువంటి విధానాల్లో భాగంగా ఇప్పుడు చాబర్హార్ పోర్టు మీద కూడా అమెరికా ఆంక్షలు పెడుతుంది. అది ఇప్పుడు మనం 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు దాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. దాని మీద కొన్ని 100 కోట్లు 1000 కోట్లు పెట్టాం. దాని మీద మనం గనక నియంత్రణ కోల్పోతే చాలా నష్టం వస్తుంది. అమెరికా ఏమొచ్చేసి ఇప్పుడు దాని మీద కూడా ఆంక్షలు నిలపడానికి చూస్తుంది. అందుకే ఇప్పుడు భారత్ ఏమొచ్చేసి ఇరాన్కి స్పష్టమైనటువంటి మద్దతు ఇచ్చింది, అంటే వ్యతిరేకంగా ఓటు వేసింది ఆ బిల్లుకి. వాస్తవంగా చెప్పాలంటే ఇరాన్లో కొన్ని వేల మందిని చంపేశారు. ఇప్పటికీ కూడా టైమ్స్ లాంటి పత్రిక ఏం చెప్తుందంటే 30,000 మందిని చంపేశారని చెప్తుంది. బహుశా చంపేసినా చంపేయచ్చు, లేదా ఇది రాజకీయంలో భాగం కూడా కావచ్చు. కానీ చనిపోవడం మాట మాత్రం వాస్తవం. ఎంతమంది చనిపోయారో తెలియదు, కానీ కొన్ని వేలల్లోనే చనిపోయారు. ఇప్పుడు చెబుతున్నటువంటి 5,000, 5,400 మంది అయితే కాదు, ఎక్కువ మంది చనిపోయి ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క నిరసనలు వెంటనే ఆపడానికి బాసత్ దళాల్ని వాళ్ళు రంగంలోకి దింపారు. బాసత్ దళాలంటే వాళ్ళు ఇలాంటి విచక్షణ ఏమి ఉండదు వాళ్ళకి. చంపడం అంటే చంపేయడమే, అంటే ఒక రోబోటిక్ లాగా పనిచేస్తారు ఇస్లాం కోసం. కాబట్టి వాళ్ళకి భావోద్వేగాలు లేకపోతే వీళ్ళు మనోళ్ళే అన్న ఇదేం ఉండదు. చంపేయండి చంపేస్తారు, ఆపేయండి ఆపేస్తారు, అలా ఉంటుంది అనమాట. ఆ విధంగా బాసత్ దళాలు రంగంలోకి దిగాయి. కాబట్టి ఎప్పుడు కూడా రంగంలోకి ఇంతవరకు దిగలేదు చిన్న చిన్న నిరసనలకి. ఈ నిరసనలకి ఎందుకు దిగాయి అంటే ట్రంప్ రెచ్చగొడుతున్నాడు కాబట్టి. ఆ రెచ్చగొట్టే విధానంలో మళ్ళీ ఇరాన్ని కోల్పోవాల్సి వస్తుందేమో అని చంపేస్తున్నారు. భారతదేశానికి ఇది ఇష్టం ఉండకపోయినా దౌత్యపరంగా అలాగే ప్రపంచ రాజకీయాల పరంగా ఇప్పుడు ఇరాన్కి ఓటు వేయాల్సి వచ్చింది. పైగా మనం ఇప్పుడు ఇరాన్తో కూడా చాలా మంచి ట్రేడ్ చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా మనకి సుంకాలతో భయపెడుతుంది. సో సుంకాలు వేసింది కూడా. దానికి ఎందుకు మనం మద్దతు తెలపాలి? ఇరాన్కి అది వ్యతిరేకంగా ఉంటే అది అమెరికాకి సపోర్ట్గానే ఉంటుంది. కాబట్టి మనం ఇరాన్కి డైరెక్ట్గా స్పష్టమైనటువంటి వైఖరితో మనం ప్రతిస్పందించాం.